హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను అండ్ మౌని బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మనం మినీ చాక్లెట్ కేక్ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని మనమైతే కోకో పౌడర్ని అయితే వేసుకోవాలి. కోకో పౌడర్స్ మనకి ఎక్కడ దొరుకుతుంది అని అంటే సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ మనకి ఖచ్చితంగా దొరుకుతాయి. అంటే తెలియని వాళ్ళకైతే నేను ఈ ప్యాకెట్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇలా అయితే ఉంటుంది కోకో పౌడర్ అనేసి. సో మనమైతే కోకో పౌడర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత 2 టీ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్డ్ ఎందుకంటే మనకి స్మూతింగ్గా ఉంటుంది కేక్ అనేది. తర్వాత మనం వెజిటేబుల్ ఆయిల్ని 1 టీ గ్లాస్ అయితే వేసేసుకోవాలి. మీ ఇంట్లో ఏదైతే కూరకి వాడతారో ఆ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఆల్ పర్పస్ ఆఫ్ ఫ్లోర్ని నేను తీసుకున్న కప్తో 2.5 కప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, తర్వాత బేకింగ్ పౌడర్ అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా, ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. అసలు ఉండలు అనేది రాకుండా మిక్స్ అవ్వాలి. బాగా మంచి మీకు ఒక టెక్స్చర్ అయితే చూపిస్తాను. ఆ టెక్స్చర్లోకి అయితే రావాలి. ఇంకా మిల్క్ సరిపోలేదని చెప్పి మిల్క్ వేసుకుంటూ దాన్ని మిక్స్ చేస్తున్నాను. ఇలానే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మేమైతే 1.5 టీ గ్లాస్ అయితే మేము షుగర్ యాడ్ చేసుకున్నాము. మాకైతే షుగర్ సరిపోలేదని చెప్పి మళ్ళీ యాడ్ చేసుకున్నాము. అంటే మనకు తెలుస్తుంది కదా ఎంత షుగర్ అయితే తినగలమో అంత షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ మాకైతే ఇట్లాగా మిక్స్ చేస్తుంటే అవ్వట్లేదని చెప్పి మిక్సీ జార్లో వేస్తే అయితే మనకి మంచి టెక్స్చర్ వచ్చింది. చూడండి, ఇలా అయితే మనకి కేక్ అవ్వడానికి ఇలా అయితే మనకి అది రావాలి. చాలా స్మూత్గా వచ్చింది. చూడండి, మిక్సీలో వేసేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ మనమైతే పునుగులు వేస్తాం కదా, మన ఇంట్లో ఉంటుంది పాన్. ఆ పాన్లో అయితే మనము ఫస్ట్ పాన్ హీట్ చేసి ఆయిల్ వేసి ఇలా అయితే మనము వేసేసుకోవాలి ఆ టెక్స్చర్ అనేది. మీరే చూస్తున్నారు కదా, మనకి కేక్స్ అనేవి మినీ చాక్లెట్ కేక్స్ అనేవి ఎంత బాగా కుక్ అవుతున్నాయో. అసలు దీన్ని మనం పైన ఒక మంచి ప్లేట్, అదే దీన్ని కవరింగ్ ఇస్తుండే కదా, అది పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసేసి అయితే మనం పెడితే ఇలా చాలా మంచిగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ మనం దీని మీద వేయడానికి మనము చాక్లెట్ సిరప్ అనేది మనం బయట బై చేసుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను. మనకు అది కూడా వచ్చేసేసి డీమార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో కొన్ని ఉంటాయి. ఇన్ కేస్ మనకి ఆ చాక్లెట్ ఫ్లేవర్ సిరప్ అయితే మనకి లేకపోతే న్యూట్రిలా ఉంటుంది కదా, న్యూట్రిలా కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరీ మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి కూడా మనం వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది వేస్తేనే టేస్ట్ డబల్ అవుతుంది. చూసేయండి మీరు ఎలా ఉన్నారు. హౌ ఇస్ ఇట్ ఆదిత్య? ఇట్స్ నైస్. సో మీరే చూసారు కదా మన మినీ చాక్లెట్ కేక్ అయితే ఎలా మంచి సాఫ్ట్గా వచ్చినాయో. అండ్ మీకు కూడా అలానే సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. మనం చాక్లెట్ సిరప్ అనేది ఖచ్చితంగా మనం యాడ్ చేయాలి. ఇన్ కేస్ చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు వెనిలా ఎసెన్షియల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా మీకు కూడా బాగా వస్తాయి. ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకి వస్తుందో రాదో తెలుస్తుంది. ఒకసారి ట్రై చేస్తే ఏమైపోతుంది. సో అదనమాట సంగతి. అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు ట్రై చేసి ఎలా ఉన్నాయో ఈ మినీ చాక్లెట్ కేక్స్ అనేవి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మను అండ్ మౌని వ్లాగ్స్. బై బాయ్.